కేరళలోని ఓ ముస్లిం ప్రభుత్వ అధికారిని సోషల్ మీడియాలో సంఘపై చేసిన ఒక పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ కార్యశతాబ్ది నడుస్తున్న ఈ వేళ ఆమె పంచుకున్న అనుభవం ఎంతో ప్రాధాన్యంగా మారింది. ఆమె పేరు రేష్మి ఆయిషా. వివరాలు పరిశీలిస్తే రేష్మి ఆయిషా కేరళలోని తిరువనంతపురంలో కిమ్స్ ఆసుపత్రిలో సీనియర్ అధికారిని. తాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ గారితో సమావేశమైన తర్వాత సంఘ్ గురించి నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది అంటారామె. ఓ ముస్లిం మహిళగా ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లకు చేరుకున్న ఈ సందర్భంలో నేను నేర్చుకున్న విషయాలు పంచుకోవాలి అనిపించింది అని రేష్మి సోషల్ మీడియాలో రాసింది. ఆమెలో అప్పటి వరకు ఒక భయం ఉండేది. ఆర్ఎస్ఎస్ ముస్లింలను ద్వేషిస్తుందట, దేశం నుంచి పంపేస్తుందట, ఇలాంటివి ఆమె తరచూ వింటుండేది. కానీ ఒక సంఘటన ఆమె దృక్పథాన్ని మార్చేసింది. ఒకరోజు సి బాబు అనే స్వయం సేవక్ తన స్నేహితుడికి చికిత్స కోసం రేష్మి పనిచేసే ఆసుపత్రికి వచ్చాడు. ఆయన తనను పరిచయం చేసుకుంటూ నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను అన్నాడు. మొదట భయపడ్డ రేష్మికి అతని మృదుత్వం, వినయం అద్భుతంగా కనిపించాయి. అతను కేరళ ధోతి చొక్కా ధరించి భుజానికి బ్యాగ్ వేసుకుని వచ్చాడు. ఇంత సాధారణ వ్యక్తి రాష్ట్రస్థాయి బాధ్యతలు ఉన్న నాయకుడా అని నేను ఆశ్చర్యపోయా అని రేష్మి గుర్తు చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఆమె ఆర్ఎస్ఎస్ గురించి మరింతగా తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. సంఘ శిక్షణ శిబిరాలకు వెళ్ళింది. అనేక మంది స్వయం సేవకులను కలుసుకుంది. వారు అందరూ ఆమెను అక్కయ్య అని ఆప్యాయంగా పిలిచారు. అక్కడ ఆమె ఏ విధంగానూ అసౌకర్యానికి గురి కాలేదు. పైగా అక్కడ ఎంతో ఆనందంగా అనిపించింది. అక్కడ ఆమె చూసిన స్వయం సేవకులందరూ ఎంతో నిరాడంబరంగా ఉన్నారు. బస్టాండ్లలో, రైల్వే కోచ్లలో నిద్రించే స్వయం సేవకులకు దేశం పట్ల ఉన్న తపన మాత్రమే వారికి అత్యంత పెద్ద సంపద అని రేష్మి చెప్పారు. రేష్మి ఇంకా ఏమన్నారంటే, ఆర్ఎస్ఎస్ ప్రచారకులు మన దేశం కోసం సన్యాసం స్వీకరించారు. మన ప్రధాని మోదీ కూడా అలాంటి ప్రచారక్ అని తెలిసి నాకు గర్వంగా అనిపించింది. తర్వాత నేను ఒకరోజు తిరువనంతపురంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళాను. మొదట భయంగా అనిపించినా అక్కడ సోదరుల స్నేహపూర్వక ప్రవర్తన నాకు ఆనందంగా అనిపించింది. వారిలో ఎంత పెద్ద బాధ్యతలో ఉన్న నాయకులైనప్పటికీ అందరూ నన్ను అక్క అని పిలిచారు. ఆర్ఎస్ఎస్లో మహిళలను గౌరవించే విధంగా శిక్షణ ఇస్తారని తెలిసి ఆనందపడ్డాను. సంఘ అనేది సభ్యత్వం లేని సంస్థ. దాని ద్వారాలు అందరికీ తెరిచి ఉన్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని విమర్శించేవారు ముందుగా వారి దగ్గరకు వెళ్లి చూసే ప్రయత్నం చేయాలి. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్కి, మాతృభూమి కోసం త్యాగం చేసిన లక్షలాది స్వయం సేవకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ రేష్మి హృదయపూర్వకంగా స్పందించారు.